చేపల వేటకు ఆటంకంగా ఉన్న ఈపురుపాలెం కాలువలో అడ్డురాళ్లను తక్షణమే తొలగిస్తామని, మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. కాల్వను పూడ్చడానికి వేసిన రాళ్లను తొలగించాలంటూ చేపల వేట నిలిపివేసి ఆందోళన నిర్వహిస్తున్న 9 గ్రామాలలోని మత్స్యకార ప్రతినిధులను కలెక్టర్ పిలిపించి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ గ్రామంలోని మత్స్యకారుల సమస్యలపై స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఈపురుపాలెం కాల్వ సముద్రంలోకి కలిసే చోట చేపల వేట నిషేధం ప్రకటించే ముందు ఎలా ఉందో ప్రస్తుతం నీటి ప్రవాహం సాగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు. 2500 బోట్లపై 20,000 కుటుంబాలు ఆధారపడి చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయన్నారు. 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ 4 రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ సంతోషంగా దాన్ని స్వీకరించారు. నేను మీడియా ద్వారా ఆ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, రేపటి నుంచి మీరు మీ వేటకి వెళ్ళాలి, మీ కుటుంబాలని పోషించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జరిగినటువంటి దాని మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గట్టిగా శిక్షిస్తాం. వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.